మనసు కోతి లాంటిది. వీలు చిక్కితే ఎన్ని వేషాలైనా వేయిస్తుంది. అందంగా కనిపించే ప్రతిదీ కావాలంటుంది. నచ్చింది తినమంటుంది, తోచింది చేయమంటుంది. అది చెప్పిందల్లా చేయడం అన్నిసార్లు మంచిది కాదు. అందుకే మనసుని అదుపులో పెట్టుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు. చాలా నేరాలకు కారణం నిగ్రత లేకపోవడమే. పల్లె పట్టణాలతో తేడా లేకుండా కాపురాలు కూలిపోతుంటానికి ముఖ్య కారణం కూడా మనసు రేపే కల్లోలమే. ఓ ఫ్యామిలీలో మనసుతో వచ్చిన చిక్కేంటో, అది ఎంతటి ఘోరానికి దారితీసిందో ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్లో చూద్దాం. వాళ్ళిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. భర్తకు వేరే ఊళ్ళో ఉద్యోగం, భార్యకు ఇంట్లో ఒంటరితనం. ఫలితం ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ ఇంట్లోకి ఓ శని దాపురించింది. ఎందుకు అలా జరిగింది? ఎక్కడ తేడా వచ్చింది? ఇతను కుమార్. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పొలంపల్లిలో ఉండేవాడు. ఈమె కుమార్ భార్య సత్యవతి. హైదరాబాద్ లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న కుమార్ రోజూ ఇంటి నుంచి ఆఫీస్కు వెళ్లేవాడు. ఉన్నంతలో వీళ్ల సంసారం హాయిగానే సాగిపోయేది. ఇతను సునీల్. పెద్దలిచ్చిన ఆస్తులతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. కుమార్, సునీల్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. తరచూ కుమార్ ఇంటికి వెళ్తూ ఉండేవాడు సునీల్. కుమార్ ఇంట్లో ఉన్నా లేకపోయినా సునీల్ వచ్చి వెళ్తుండేవాడు. అతని మీదున్న నమ్మకంతో అంత స్వేచ్ఛనిచ్చాడు కుమార్. ఓ రోజు కుమార్ ఎప్పట్లాగే డ్యూటీకి హైదరాబాద్ వెళ్లాడు. సత్యవతి ఇంట్లో ఒంటరిగా ఉంది. రాత్రయ్యేసరికి చలితో వణికిపోతూ భర్తకు ఫోన్ చేసింది. హలో, యాండి ఎప్పుడొస్తున్నారింటికి అని అడిగింది. ఏమైంది, గొంతు అలా ఉందేంటి, ఒంట్లోగాని బాగాలేదా ఏంటి అని ఆత్రంగా అడిగాడు కుమార్. అవునండి, ఒళ్లంతా కాలిపోతోంది, చలికి తట్టుకోలేకపోతున్నాను బాధపడుతూ చెప్పింది సత్యవతి. అరెరే, ఇప్పుడు ఏం చేయాలి? నేను రావడానికి ఇంకా ఆలస్యం అవుతుందే, ఇప్పుడెలా? పోనీ సునీల్ పంపిస్తా ఉండు అని కాల్ కట్ చేసి సునీల్ కి ఫోన్ చేశాడు. అరే సునీల్, ఏం లేదురా, నువ్వొక చిన్న హెల్ప్ చేయాలి. మా మిస్సెస్ కి ఫీవర్ గా ఉందట, నేను ఇంటికి వెళ్లడానికి లేట్ అవుతుంది, కొంచెం డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తావా అని అడగ్గా, అలాగే, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా, ఇప్పుడే వెళ్తున్నా అన్నాడు సునీల్. రాత్రి 10ంటికి డాక్టర్ని వెంట పెట్టుకొచ్చి సత్యవతిని చూపించాడు సునీల్.
డాక్టర్ చెకప్ చేసి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్లిపోయాడు. సునీల్లో నీచ బుద్ధి నిద్రలేచింది. అసలే కురతనం, ఎదురుగా సత్యవతి. జ్వరంతో మూలుగుతున్న ఆమె మైకం మత్తులో కళ్లు మూసుకుంది. జ్వరం తగ్గాక నిద్రలేచిన సత్యవతి తన పక్కనే పడుకుని ఉన్న సునీల్ని చూసి హతాశురాలైంది. నేను తప్పు చేశానా దేవుడా అని ఏడ్చింది. భార్యకు జ్వరం తగ్గడంతో సునీల్ కి థ్యాంక్స్ చెప్పాడు కుమార్. నాలుగు రోజుల తరువాత కుమార్ హైదరాబాద్ వెళ్లగానే సునీల్ వచ్చాడు. ఆయన హైదరాబాద్ వెళ్లారు అని చెప్పిందామె. నేను తన కోసం రాలేదు అన్నాడు. ఆ రోజేదో తెలియకుండా తప్పు జరిగిపోయింది, దాన్ని అంతటితో మర్చిపో అని బతిమలాడింది. అది తప్పెలా అవుతుంది? సాయానికి సాయం. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. అవకాశాల్ని ఆనందాల్ని వదులుకోకూడదు అంటూ మాయమాటలు చెప్పాడు. ఇలా తరచూ సునీల్ రావడం, సరసాలాడటం సాధారణమైపోయింది. ఈ మిత్ర ద్రోహానికి చెక్ పెట్టింది ఎవరు?